పాతు సర్వతః. ఇక్కడ తల మీద అన్నమాట. శిరోమే అంటే అర్థం ఏంటి? మే శిరః, నా తలని కాపాడుగాక. అందుకే నేను ఇక్కడ చేయి పెట్టేవాడు మీరు కూడా చేయి పెట్టండి. ఎవరి ఎత్తి మీద వాళ్ళే చేతులు పెట్టుకోండి, పక్క వాళ్ళ ఎత్తి మీద చేతులు పెట్టండి. శ్రీ వాగ్దేవతాయై స్వాహ ఫాలం మే సర్వదావతు. దీన్ని ఫాలం అంటారు, బుగురు అన్నమాట. ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే. ముందు రైట్ అండ్ లెఫ్ట్ చెవులు అన్నమాట. పాతు నిరంతరం. ఓం శ్రీ హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహ. నేత్రయుగ్మం అంటే రెండు కళ్ళు, ముందు రైట్ తర్వాత లెఫ్ట్. అలా చేయి పెట్టుకుంటే ఆ రెండింటిలోకి సరస్వతి వచ్చి కళ్ళని కాపాడుతుంది. అప్పుడు ఏమవుతుంది? కంటితో బాగా చూడగలుగుతాం. చిన్నప్పుడే కళ్ళజోడు రాకూడదు, కొంచెం రిటైర్ అయ్యాక కళ్ళజోడు రావచ్చు. కానీ అవునా? అంచేత కంటికి కూడా దృష్టి అవసరం. నేత్రయుగ్మం సదావతు. ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహ. నాసాం మే సర్వదావతు. నాసాం అంటే ముక్కు అన్నాడు, ముక్కును రక్షించుగాక. దీన్ని ఏమంటారు? సంస్కృతంలో నాసాం, ఇంగ్లీష్లో నాస్య నోస్ అయింది. సంస్కృతం నుంచి ఇంగ్లీష్ వచ్చింది, అందువల్ల నాసా నోస్ అన్నమాట. హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహ. చ ఓష్ఠం. ఈ చాకి ఓష్ఠం కలిస్తే చౌష్ఠం. సదావతు అనమాట. ఓష్ఠములు అంటే ఈ రెండింటిని పెదవు లిప్స్ ఏమంటారు? ఓష్ఠం అంటారు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం. దంతపంక్తి అంటే ఏంటి? టీత్, పళ్ళు, వాటిని రక్షించాలన్నమాట. దంతపంక్తిం సదా అవతు. ఓం ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం. ఇది కంఠం అన్నమాట. సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం. గ్రీవం అంటే వెనక మెడ. స్కంధౌ. స్కంధములు అంటే